నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ పార్క్ ప్రభుత్వ పాఠశాలలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, స్టేషనరీ పంపిణీ చేశారు. జేఏసీ ఏర్పాటుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కుందూరు జానారెడ్డి జరిపిన కృషిని, కెప్టెన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పగిడి రామలింగయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోషయ్య, కౌన్సిలర్ మల్గం రమేష్, ఉదయ భాస్కర్, సలీం, ఖాదర్, సత్యం, గోవిందరెడ్డి, దుర్గారావు, అంజయ్య, అశోక్, కోలా వెంకన్న, వినయ్, నరేష్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు, సిఎల్పి నాయకులు, మాజీ జానారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా, అదేవిధంగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ గాంధీ పార్క్ స్కూల్లో పిల్లలందరి సమక్షంలో వారి పుట్టినరోజు జరుపుకోవడం, అదే సందర్భంలో వారి నోట్బుక్స్, పెన్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అందజేయాలని ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు సార్ మీ పిల్లలను చిన్న 2 విషయాలు అడుగుతున్నాం సార్. మనది ఏ రాష్ట్రం అమ్మా? గట్టిగా చెప్పండి. తెలంగాణ రాష్ట్రం. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దానికి ముందర ఎంతో మంది ఇప్పుడు ఇక్కడ మీకు పాఠాలు చెప్తున్న సార్లతో సహా అందరు కూడా ఉద్యమం చేసారు. ఆ ఉద్యమం చేసే క్రమంలో ఎవరో ఒక పెద్ద మనిషి కావాలని అన్నారు. అనుకొని కేసీఆర్ గారు, కోదండరామ్ గారు అన్ని ఉద్యోగ సంఘాల అప్పుడు జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద మనిషి ఉంటే దీనికి నీతి నిజాయితీ పరుడు ఒక పెద్ద మనిషి ఉంటే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో అందరిని దోలాడంగా ఒక జానారెడ్డి గారు అవపడ్డారు. అందరు కలిసి జానారెడ్డి గారి దగ్గరికి పోయి, ఆయన అధికార పక్షంలో ఆ రోజు మంత్రిగా ఉన్నాడు, అయినా తెలంగాణ రావాలన్న ఏకైక కారణంతో ఆ జేఏసీ చైర్మన్గా, జేఏసీ కన్వీనర్గా ఉంటూ తెలంగాణ రాష్ట్రం కోసం మా అందరినీ కూడా, రాజకీయ నాయకులుగా ఉన్న మా లాంటి వాళ్ళందరినీ కూడా రోడ్ల మీదకి రాండి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, దాన్ని నెరవేరుస్తానికి మనందరం కృషి చేయాలని చెప్పి ఆ రోజు అందరి సమక్షంలో పిలిపించిండు, ముందుండి నడిపించిండు. ఇది 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలో మాట చెప్పిండు, నేను తల్లిద స్థానంలో ఉన్నా కాబట్టి తెలంగాణ ఇచ్చిన కష్టం నష్టం అంతా అనుభవిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, అయినా మాకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, అదే మాకు సంతోషం, నాకు చాలా సంతోషం ఉంది, దాంట్లోనే పాత్ర పోషించినందుకు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అటువంటి పెద్ద వ్యక్తి మన ప్రాంతం అంటే పక్కనున్న సాగర్ కాన్స్టిట్యూన్సీ మిర్యాలగూడలోనే చదువుకున్నాడు. ఇక్కడ ఆయన చాలా మంది సన్నిహితులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే ఆయన కూడా 8th, 9th, 10th ఇక్కడనే చదువుకోవడం జరిగింది. అదేవిధంగా మనందరం చూస్తున్నాం ఎంతోమంది సినిమాలలో, ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చినాయి. ఓ మిలిటరీలో ఒక వ్యక్తి ఒక పెద్ద విమానాన్ని తీసుకొని పాకిస్తాన్ మీద బాంబులు వేయటం, ఇట్లాంటి 2-3 సినిమాలు వచ్చినాయి. చూసిర్రా మీరేమన్నా? అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కార్గిల్ పోరాటంలో, కానీ అంతకుముందుగా పెద్ద విమానాలలో పెద్ద ఎత్తున నడిపిన వ్యక్తి. ఆయన క్యాప్టెన్ అని ఎందుకంటే దాంట్లో మిలిటరీలో పనిచేసిండు, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి ఆ పెద్ద యుద్ధ విమానాలు నడిపిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పుట్టినరోజు మీ అందరి సమక్షంలో జరుపుకోవడం, వారి గురించి కూడా మనందరం కూడా తెలుసుకోవాలి. వాళ్ళ దేశం కోసం, రాష్ట్రం కోసం వారు పనిచేసిన విధానం, వాళ్ళు చేసిన కృషి మనందరం కూడా ఇన్స్పైర్ అయ్యి అట్లాంటి మంచి పనులు మన ముందు కూడా మీ అందరూ కూడా ఇంకా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గాంధీ పార్క్ స్కూల్లో మాకు అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆ సందర్భంగా ఏంటంటే ఫస్ట్ సమితి ప్రెసిడెంట్ కానించి, ఎమ్మెల్యే కానించి ఈ స్థాయి వరకు ఆయన మంత్రిగా ఎన్నోసార్లు చేసినారు. ఆ తర్వాత సిఎల్పి లీడర్ చేసినారు. ఇవాళ రఘువీరారెడ్డి, జయవీరారెడ్డి, ఒక ఆయన ఎంపీని, ఒక ఆయన ఎమ్మెల్యేని జానారెడ్డి గారు గెలిపించుకొని ఆయన సన్నిహితులైన కొడుకులు ఆధ్వర్యంలో పెట్టారు. ఈరోజు మిర్యాలగూడకి మనం చాలా మంచి పని చేశామని చెప్పి మిర్యాలగూడ జనం కూడా ఓటు వేసి రఘువీరెడ్డి గారిని గెలిపించడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా జానారెడ్డి గారి దీవెనలు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలంగా ఉండాలని చెప్పి చల్లగా దీవించాలని చెప్పి జానారెడ్డి గారిని కోరుతూ, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, అందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి అందరికీ మంచి పనులు చేసి, సేవలు చేసి అందరం కలిసి ఉంటామని చెప్పి మనవి చేస్తూ, జానారెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు.
రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కేక్ కట్ చేస్తున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్మన్ వారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు గౌరవ పూజ్యులు జానారెడ్డి గారి బర్త్డే సందర్భంగా, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బర్త్డే, ఇద్దరు కూడా సీనియర్ నాయకులకు బర్త్డే ఇక్కడ గాంధీ పార్క్ స్కూల్లో పిల్లల మధ్యలో జరుపుకోవాలని చెప్పి మా చైర్మన్ గారు నోట్ బుక్స్లు అవన్నీ తీసుకొని వచ్చి పేద పిల్లలకి నోట్ బుక్స్ కేక్ కట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన తీసుకొని వచ్చినందుకు వారికి చైర్మన్ గారికి ధన్యవాదాలు చెప్తూ నోట్బుక్స్ ఇట్లా ప్యాక్ చేయాలి, కొంచెం ప్యాక్ చేయబడరా మరి కొంచెం డౌన్.